ఓం శ్రీ మాత్రే నమః. ఎవరైతే స్త్రీలు రాత్రి తన భర్త పక్కన నిద్రించని వారు ఈ 3 విషయాలు తప్పక తెలుసుకోండి. భర్తతో కలిసి నిద్రించని ప్రతి మహిళ ఈ వీడియో తప్పకుండా చూడండి. ఎవరైతే భార్య తన భర్తతో కలిసి రాత్రి నిద్రపోదో ఆ నిద్రించకపోతే వచ్చే పరిణామాలు ఏంటనేది ఇప్పుడు మనం చెప్పుకునే విషయాలను జాగ్రత్తగా వినండి. లేదంటే జీవితాంతం కూడా పశ్చాత్తాపం పడవలసి వస్తుంది. ఎవరైతే భార్యలు తమ భర్తతో కలిసి వారు నిద్రించే గదిలోకి వెళ్ళరో అలాంటి వారికి దూరంగా ఉంటారు. వారందరూ కూడా ఈ వీడియోని మొదటి నుంచి చివరి వరకు తప్పకుండా చూడండి. అప్పుడే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో చూస్తే ముందు జై శ్రీరామ్ అనే చిన్న కామెంట్ని చేయండి. కొంతమంది స్త్రీలు తమ భర్తలను తమ దగ్గరకు రానివ్వరు, తమ దగ్గర నిద్రించనివ్వరు. అటువంటి స్త్రీలు అందరూ కూడా చాలా పశ్చాత్తాప పడవలసి వస్తుంది. భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఒకే చోట నిద్రించాలనే విషయాన్ని ఇప్పుడు మనం ఒక కథ ద్వారా తెలుసుకుందాం. అలాగే నిద్రించవలసిన అవసరం ఉందో లేదా అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం. ఎవరైతే స్త్రీలు ఉత్తమ భర్తను దూరంగా ఉంచుతున్నారు, తమరు దగ్గరకు రానివ్వడం లేదు, భర్త దగ్గరకు వచ్చినప్పుడు అనరాని మాటలు అనే స్త్రీలు, అబద్ధాలు మాట్లాడే స్త్రీలు, అలాంటి వారందరూ కూడా ఈ వీడియో తప్పకుండా చూడండి. ఎవరైతే స్త్రీలు తమ భర్తను తమ దగ్గరకు రానివ్వరు వారికి మహాపాపం అంటుకుంటుంది. ఉత్తరప్రదేశ్లో ఒక శోభాయమానమైన నగరం ఉంది. అందులో ఒక చిన్న అడవి ఉంది. అడవి మధ్యలో ఒక చిన్న చెరువు కూడా ఉంది. ఆ చెరువు చుట్టూ పచ్చని మొక్కలు ఉన్నాయి. ఆ మొక్కలలో పిట్టలు చేసే శబ్దాలు పూర్తిగా అడవంతా కూడా సందడి చేస్తూ ఉంటాయి. ఆ చెరువు పక్కనే ఒక చిన్న ఇల్లు కూడా ఉంటుంది. ఆ ఇంట్లో ఒక రైతు తన భార్యతో నివసిస్తూ ఉంటాడు. ఆ రైతుకి ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. ఆ రైతు భార్య చాలా అందంగా ఉండేది. రైతు కోసం ఎవరైనా పురుషులు ఇంటికి వచ్చినప్పుడు అనుకోకుండా వారి దృష్టి రైతు భార్యపై పడేది. అంటే వారందరూ కూడా ఆమెను మోహిస్తూ ఉండేవారు. ఒకానొక సమయంలో సాయంత్రం అయ్యింది. బాగా అర్ధరాత్రి అయిపోయింది. ఆ సమయంలో ఆ రైతు అడవుల నుండి వస్తున్నాడు. అప్పుడు అడవిలో ఎవరూ లేరు. ఆ సమయంలో ఆ రైతు అస్సలు అడవిలో ఎందుకు తిరుగుతున్నాడు? అలాగే అతని ముఖంలో ఎటువంటి భయం కూడా లేదు. ఇంకా తన చిరునవ్వుతో ఉన్నాడు. ఎటువంటి భయం లేకుండా వెళ్తున్నాడు. తను అలా వెళుతూ ఉండగా అక్కడ ఒక చిన్న గుడిసె కనిపించింది. తను ఆ గుడిసె దగ్గరికి వెళ్ళేసరికి ఆ గుడిసె బయట ఒక అందమైన స్త్రీ ఉంది. ఆ స్త్రీని చూడగానే ఆయనతో ఒక చిన్న చిరునవ్వు నవ్వి, అలాగే చూడగానే ఆమె కూడా చిన్నగా నవ్వింది. మీరు రావడానికి ఎందుకంత ఆలస్యమైంది? నేను మీకోసమే చాలాసేపటి నుంచి ఎదురు చూస్తూ ఉన్నాను. నేను ఇప్పుడు ఇక్కడ నుండి వెళ్ళిపోదాము అనుకున్నాను. ఇంతలో నాకు ఏదో ఒక శబ్దం వినిపించడంతో ఇక్కడ నుంచి చూస్తూ ఉన్నాను. చూసేసరికి వచ్చారు. నేను మిమ్మల్ని చూసి ఆగాను అని చెప్పింది. అప్పుడు ఆ రైతు అంటున్నాడు, ఈరోజు నా భార్యకు నిద్ర రాలేదు. నేను ఆమె నిద్రపొమ్మని చెప్పాను కానీ ఆమె నిద్ర రావడం లేదు అని చెప్పింది. నేను ఆమె ఏదో విధంగా నిద్ర పుచ్చుకొస్తున్నాను. ఏదో విధంగా ఇంట్లో నుండి బయలుదేరి నీ దగ్గరికి వచ్చాను. అందువల్లనే ఈరోజు నాకు రావడానికి ఆలస్యమైంది అని చెప్పాడు. అలాగే ఆ స్త్రీ కూడా చెబుతుంది, స్వామి ఈరోజు నాకు కూడా రావడానికి ఆలస్యమైంది కానీ నేను అనుకుంటున్నాను మీరు వచ్చేసి ఉంటారు అని. కానీ నేను ఇక్కడికి వచ్చి చూసేసరికి మీరు అప్పటికి ఇంకా రాలేదు. నేను ఆలోచిస్తూ ఉన్నాను, ఒకవేళ మీరు వచ్చి వెళ్ళిపోయారేమో అని కాసేపు ఎదురు చూసి ఏదో ఒకటి తెలుస్తుంది అని నేను ఇక్కడే నుండి చూస్తూ ఉన్నాను. అలా చూస్తూనే గంట సమయం గడిచిపోయింది. నేను వెళ్ళిపోదాం అనుకునే లోపు మీరు వచ్చారు. ఇంతలో ఆ రైతు అంటున్నాడు, ఇక మనము ఆ గుడిసెలోనికి వెళ్దాము అని అంటాడు.
ఎందుకంటే తెల్లవారిపోయేలా ఉంది, ఈలోపే మనం మన ఇళ్లకు వెళ్ళిపోవాలి అని చెప్పేసరికి ఆ స్త్రీ అంటుంది, నా భర్త కూడా తొందరగానే నిద్రలేస్తాడు అని చెప్పింది. నేను ఒకసారి నా భర్తకు పట్టుబడ్డాను. అప్పుడు నేను ఆలయానికి వెళ్ళానని చెప్పినప్పుడు నా భర్త ఏమీ అనలేదు. ఇద్దరు కూడా గుడిసె లోపలికి వెళ్ళి కాసేపు ఆనందంగా గడిపారు. ఆ విధంగా ఆ రైతు తన భార్యను మోసం చేసి అక్కడికి వచ్చాడు. అలాగే ఆ స్త్రీ తన భర్తను మోసం చేసి అక్కడికి వచ్చింది. ఎవరైతే స్త్రీలు తమ భర్తను మోసం చేస్తారో అస్సలు వారి జీవితంలో ఏం జరుగుతుంది, ఎవరైతే పురుషుడు తన భార్యను మోసం చేస్తారో వారి జీవితంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒకానొక సమయంలో ప్రశాంతమైన వాతావరణంలో పరమేశ్వరుడు ధ్యాన ముద్రలో కూర్చుని ఉన్నాడు. అప్పుడు గరుడ అంతరిక్షంలోకి వెళుతూ వెళ్తూ నారాయణ నారాయణ అంటూ కైలాస పర్వతం మీదకు వచ్చాడు. అలా కైలాస పర్వతం మీదకు వచ్చి పరమేశ్వరుడికి నమస్కరించి గరుడ పరమేశ్వరులతో ఇలా చెబుతున్నాడు, ఈరోజు నేను పృథ్వీలోకంలో భ్రమణం చేస్తూ ఉన్నాను. అప్పుడు నేను ఒకటి చూశాను. ఒక భార్య తన భర్త నిద్రపోయిన తర్వాత అడవి వైపుకు వెళ్ళి ఒక గుడిసె దగ్గరికి వెళ్ళి ఒక పరాయి పురుషుడు కోసం ఎదురు చూస్తూ ఉంది. ఒక పురుషుడు తన భార్యను తన పిల్లల్ని మోసం చేసి అర్ధరాత్రి అడవిలో ఆ గుడిసె దగ్గరికి వచ్చాడు. వాళ్ళిద్దరూ కూడా అక్కడ సంయోగ సంబంధాన్ని పెట్టుకున్నారు. ఆమె తన భర్తను మోసం చేస్తుంది, అలాగే పురుషుడు తన భార్య పిల్లల్ని మోసం చేస్తున్నాడు. ఇదంతా చూసిన నా మనసులోకి కొన్ని ప్రశ్నలు మొదలయ్యాయి. ఆ ప్రశ్నలకు సమాధానం నాకు లభించలేదు. నేను ఎంత వెతికినా కూడా నాకు ఆ ప్రశ్నలకు సమాధానం లభించలేదు. ఇంతలో పరమేశ్వరుడు అంటున్నాడు, గరుడదేవ, ఎందుకంత చింతిస్తున్నావు? నీ మనసులో ఏవైతే ప్రశ్నలు ఉన్నాయో అవి నాకు చెప్పు. నువ్వు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నానని పరమేశ్వరుడు అంటాడు. గరుడ, నీకు తెలుసు కలియుగం నడుస్తుంది. కలియుగంలో ఇవన్నీ అంత గొప్ప విషయాలు ఏమీ కాదు. అయినా నీ మనసులో ప్రశ్నలు ఏమిటో అడుగు. నేను నీ మనసులో ఉన్న ప్రశ్నలన్నింటికీ కూడా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పేసరికి గరుడ అడుగుతున్నాడు, నా మొదటి ప్రశ్న, ఎటువంటి స్త్రీలు తమ భర్తను తమ దగ్గరికి రానివ్వరు? వారు భర్తను వారి దగ్గరకు నిద్రించకపోవడం వల్ల వారికి ఎటువంటి పాపం తగులుతుంది? నాకు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పమని అడిగేసరికి పరమేశ్వరుడు అంటున్నాడు, గరుడ, నువ్వు నీ రెండో ప్రశ్నను కూడా అడుగు. నేను నువ్వు అడిగిన ఈ రెండు ప్రశ్నలకు కూడా ఒకేసారి సమాధానం చెబుతాను అని పరమేశ్వరుడు అంటాడు. అప్పుడు గరుడ అంటున్నాడు, ఎటువంటి స్త్రీలు వారి జీవితంలో ఈ 3 తప్పులను చేస్తారు? ఈ 3 తప్పులు చేసిన స్త్రీలు పశ్చాత్తాప పడవలసి వస్తుందా? ఎటువంటి స్త్రీలు ఈ 3 తప్పులు చేయడం వల్ల వారి జీవితాంతం ఏడుస్తారు అనే గరుడ అడుగుతాడు. నా ప్రశ్నలు ఇవే, వీటికి మీరు దయచేసి సమాధానాలు చెప్పమని అడిగాడు. అప్పుడు పరమశివుడు అంటున్నాడు, ఈరోజు నువ్వు మానవ జాతి కళ్యాణం కోసం చాలా మంచి ప్రశ్నలు అడిగావు అని పరమేశ్వరుడు అంటాడు. గరుడ, ఇప్పటి కాలంలో నీకు తెలుసు, స్త్రీలు ఉత్తమ భర్తలను వదిలేసి పరపురుషుల వైపు ఆకర్షితులవుతున్నారు. అలాగే ఆ స్త్రీ కూడా తమ భర్తలను వదిలేసి పరాయి స్త్రీలకు ఆకర్షితులవుతున్నారు. ఇది కలియుగం. ఇది ఎంత గొప్ప విషయమైతే ఏమీ కాదు. గరుడ, నువ్వు అడిగిన ప్రశ్నలకు ఈరోజు నీకు ఒక కథ ద్వారా చెబుతాను. ఎవరైతే స్త్రీలు తమ భర్తను తమ దగ్గరికి రానివ్వరో వారికి ఎటువంటి పాపం తగులుతుందో చెబుతాను. అప్పుడు గరుడ అంటున్నాడు, ప్రభువా, నాకు ఆ కథని వినిపించండి. ఆ కథని వినాలి అని నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను అని చెప్పేసరికి పరమేశ్వరుడు ఆ కథను చెప్పడం ప్రారంభించాడు. ఒక నగరంలో ఒక సాధారణమైన జీవితాన్ని జీవించే ఒక వ్యాపారి నివసిస్తూ ఉన్నాడు. తనకు ఒక పుత్రుడు, అతని పేరు విక్రమాదిత్యుడు. ఆ వ్యాపారి ఎందుకంటే ఆ వ్యాపారస్తుడు చాలా కష్టపడి వ్యాపారం
తను చాలా ధనాన్ని సంపాదించాడు. ఆ వ్యాపారి రైతుల దగ్గర ధాన్యాన్ని కొని పెద్ద పెద్ద వ్యాపారస్తులకు ఎక్కువ వడ్డీ రేటుకి ధాన్యాన్ని అమ్ముతూ ఉండేవాడు. ఆ వ్యాపారస్తుడు భార్య చాలా అందంగా ఉండేది. తన వ్యాపారంలో ఎంత ధనాన్ని సంపాదించినా కూడా తీసుకుని వచ్చి తన భార్యకిస్తూ ఉండేవాడు. తన పుత్రుడను చాలా ప్రేమగా చూసుకుంటూ ఉండేవాడు. కానీ ఆ వ్యాపారస్తుడు తన పుత్రుడికి చాలా స్వతంత్రాన్ని ఇచ్చాడు. తను ఏం చేసినా ఏం కోరుకున్నా అది చేసేవాడు. ఆ వ్యాపారస్తుడు తన పిల్లవాడికి ఎంతో స్వేచ్ఛని ఇచ్చాడు. అతడు చెడు సావాసంలోకి వెళ్ళిపోయాడు. పెద్దలు చెబుతూ ఉంటారు కదా, అత్యధికమైన స్వేచ్ఛను ఇచ్చినట్లయితే మనుషులు తప్పుదోవ పడతారు అని. ఆ వ్యాపారి పుత్రుడి విషయంలో కూడా అదే జరిగింది. ఆ వ్యాపారి కొడుకు విక్రమాదిత్యుడు జోదం ఆడుతున్నాడు. తన తండ్రి సంపాదించిన ధనాన్ని అంతా కూడా ఆ జోదంలో పోగొట్టుకుంటాడు. తల్లితో అబద్ధాలు చెప్పి డబ్బులను తీసుకుని వెళుతూ ఉంటాడు. అంత చిన్న వయసులోనే తన కామవాంఛను తీర్చుకోవడం కోసం వేశ్యల దగ్గరికి వెళ్ళేవాడు. ఒక్కసారి ఆ వ్యాపారస్తుడికి ఎవరో కబురు పంపించారు. మీ పుత్రుడు వేశ్యల దగ్గరికి వెళుతున్నాడని, మద్యాన్ని సేవిస్తున్నాడని, జోదమాడుతున్నాడని చెప్పాడు. అప్పుడు ఆ వ్యాపారస్తుడు అనుకుంటున్నాడు, తన పిల్లవాడు చాలా చెడు మార్గంలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏదో ఒకటి చెయ్యాలి అని. ఆ వ్యాపారస్తుడు అనుకుంటున్నాడు, నేను వెంటనే నా కుమారుడికి వివాహం చేశానంటే తన భార్య ఇంటికి వస్తుంది. అప్పుడు ఈ వ్యసనాలన్నీ మర్చిపోతాడు. అప్పుడు వేశ్యల దగ్గరికి కూడా వెళ్ళడు. అదే తన భార్య వచ్చింది అంటే తను ఇంకా ఎక్కడికి వెళ్ళడు అని ఆలోచించి ఆ తండ్రి నగరంలోనే ఒక పెద్ద వ్యాపారస్తుడు కుమార్తెని చూసి తన కుమారుడు విక్రమాదిత్యులకు ఇచ్చి వివాహం జరిపించాడు. విక్రమాదిత్యుడి భార్య పేరు మోహిని. తను చాలా అందంగా ఉండడంతో పాటు చాలా గుణవంతురాలు. ఎన్నో మంచి లక్షణాలు ఉన్న స్త్రీ. విక్రమాదిత్యాన్ని వివాహం జరిగిన తర్వాత విక్రమాదిత్యుడు ఇంట్లోనే ఉండేవాడు. తన భార్య అంత అందంగా ఉండేది అంటే తన భార్యను వదిలి ఆ విక్రమాదిత్యుడు ఎక్కడికి వెళ్ళేవాడు కాదు. తన అలవాటు చేసుకున్న చెడు పనులన్నీ మర్చిపోయాడు. కొన్ని రోజుల తర్వాత విక్రమాదిత్యుడు తల్లిదండ్రులు వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయారు. వారు బాగా ముసలివారు అయిపోయారు. ఒకరోజు వాళ్ళిద్దరూ మరణించారు. విక్రమాదిత్యుడికి కామవంచన అయితే చల్లారింది, కానీ తనకు జోదం అలవాటు పోలేదు. అలా జోదం ఆడుతూ వాటితో విక్రమాదిత్యుడు తన ఉన్న ధనాన్ని మొత్తం కూడా పోగొట్టుకున్నాడు. విక్రమాదిత్యుడు దగ్గర సంపాదించే తెలివితేటలు లేవు. తన తండ్రి సంపాదించిన ధనం మొత్తం కూడా పోగొట్టుకున్నాడు. అప్పుడు భార్య అంటుంది, స్వామి, ఈరోజు మనం తినడానికి ఏమీ లేదు. మీరు ఎక్కడ ఉన్నారు? రాజుగారి దగ్గరికి వెళ్ళి ఏదైనా పని అడగండి. మనమిద్దరం కాలం గడపడానికైనా ఆధారం కావాలి కదా అని తన భార్య అంటుంది. రాజుగారు దగ్గరికి వెళ్ళి ఎవరైనా పని అడిగితే ఆ రాజుగారు ఎవరికి ఏ పని వస్తే ఆ పనిలో పెట్టుకునేవారు. కానీ విక్రమాదిత్యుడికి ఏ పని కూడా రాదు. అందువలన రాజుగారి విక్రమాదిత్యుడిని ఏ పని ఇవ్వలేదు. ఒక చేతకాని వాడిలాగా లెక్కించి ఏ పని ఇవ్వకుండా బయటికి పంపించి వేశాడు. విక్రమాదిత్యుడు దగ్గర ఎటువంటి పని లేదు. తన లోపల ఎటువంటి సద్గుణాలు లేవు, ధ్యానము లేదు, తన దగ్గర ధనం లేదు. విక్రమాదిత్యుడికి పుత్రుడు, ఒక పుత్రిక కూడా ఉన్నారు. వారికి కూడా వివాహ సమయం వచ్చింది. ధనం అవసరమైతే విక్రమాదిత్యుడు చాలామందికి డబ్బు ఇచ్చాడు. అక్కడికి వెళ్ళి అడిగినా ఎవరూ కూడా ఎలాంటి సహాయం చేసేవారు కాదు. అతని దగ్గర ₹1 కూడా లేదు. ఇప్పుడు తనకి ఇల్లు గడవడం కూడా కష్టంగా ఉంది. విక్రమాదిత్యుడికి తన శరీరంలోని శక్తిని అంతా కూడా వృధాగా పాడు చేశాడు. ఒకరోజు విక్రమాదిత్యుడికి కామవంచనతో తన భార్య దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు విక్రమాదిత్యుని భార్య చెబుతుంది, ఈ ప్రపంచంలో అన్నింటికంటే పెద్ద సుఖము కేవలం కామవంచన మాత్రమే కాదు, అవసరం ఉన్నవారికి సహాయం చేయడంలో కూడా ఆనందం ఉంది. ఎవరైతే మనుషులు ఈ కామవాంఛనలో పడి గుడ్డివారైపోతున్నారు,
వారి జీవితం అయితే నాశనం అయిపోతుంది. విక్రమాదిత్యుని భార్య అంటుంది, స్వామి, ఈరోజు మీలోని 3 తప్పులు నేను చెబుతాను, వాటిని మీరు జాగ్రత్తగా వినండి. చాలామంది మనుషులు ఈ 3 తప్పులు చేస్తున్నారు. కొంతమందికి తెలియక చేస్తున్నారు, మరికొంతమంది తెలిసి చేస్తున్నారు. ఎవరైతే మనుషులు తప్పులు చేస్తున్నారో వారి జీవితాలు సర్వనాశనం అయిపోతున్నాయి. అన్నింటికంటే మొదటి తప్పు ఏమిటంటే, జీవితం ప్రారంభమయ్యే సమయంలో మంచి శిక్షణ, ఏదో ఒక విషయంలో పట్టును వారు నేర్చుకోవడం లేదు. అటువంటి వారు వారి జీవితంలో అనేక రకాలైన ఇబ్బందులను అనుభవిస్తూ ఉన్నారు. మీరు చేసిన ఆ తప్పే జీవితాంతం మీకు ఇబ్బంది పెడుతూ ఉంటుంది. రెండో విషయం ఏమిటంటే, పనులను వాయిదా వేయడం. మీరు యవ్వనంలో ఉండగా ఏ పని చేయడానికి అయినా కూడా వాయిదాలని వేసేవారు. ఆ సమయాన్ని మీరు సరిగ్గా వినియోగించుకోలేదు. అందుకే మీ లక్ష్యాలను మీరు చేరుకోలేకపోయారు. ఇక మూడవ విషయం ఏమిటి అంటే, చెడు సావాసాలతో ఉండడం. యుక్త వయసులో చెడు సాంగత్యంలోకి వెళ్ళడం, చెడు అలవాట్లు చేసుకోవడం మీకు రాబోయే సమయంలో మీరు ఉన్నత స్థానాలకు వెళ్ళడాన్ని ఇది ఆపేస్తాయి. మీ జీవితాన్ని సర్వనాశనం చేస్తాయి. అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఆరోగ్యంపై ధ్యాస పెట్టకపోవడం. మీరు యవ్వనంలో ఉండగా మానసిక మరియు శారీరక ఆరోగ్యంపై ధ్యాస పెట్టలేదు. సమయం గడిచే కొలది, వయసు పెరిగే కొలది అనేక రకాలైన అనారోగ్య సమస్యలు వస్తాయి. అందువలన ఆరోగ్యంపై ధ్యాస పెట్టడం చాలా అవసరం. ఈ విధంగా తన భార్య విక్రమాదిత్యుడికి చెబుతుంది, స్వామి, మీరు మీ జీవితాన్ని ప్రారంభాన్ని చెడు మార్గంతో చేశారు. అందువల్లనే ఇప్పుడు మనం ఇన్ని కష్టాలను అనుభవిస్తూ ఉన్నాము. నేను ఇప్పుడు మీతో సంభోగం చేయలేను అని అనుకోవడం లేదు. నేను మీతో కలిసి నిద్రించాలి అని అనుకోవడం లేదు. ఇప్పుడు మనం ఇద్దరం వయసు సగం కంటే ఎక్కువే ఉంది. నేను భగవంతునికి సేవ చేయాలి అనుకుంటున్నాను. ఆ భగవంతుడు మనకు తప్పకుండా సహాయం చేస్తాడు. ఈ సమయంలోనే మన ఆత్మను పరమాత్మలో లీనం చేసుకోవాలి అని బాల్యావస్థలో ఉండగా యవ్వనం వచ్చే వరకు బ్రహ్మచర్యంగా ఉంటారు. యవ్వనం రాగానే వివాహంలోనికి వస్తారు. వివాహ జీవితంలోకి వచ్చిన తర్వాత ఒక పుత్రుడు కావాలి అని కోరుకుంటారు. పుత్రుడు జన్మించిన తర్వాత జనాలు కోడలు గురించి ఆలోచిస్తారు. ఆ తర్వాత ముసలివారు అవుతారు. మళ్ళీ తిరిగి బ్రహ్మచారి జీవితంలోకి వెళ్ళిపోతారు. అంటే ఎక్కడ నుంచి వచ్చామో అక్కడికి తిరిగి జీవితంలోకి వెళ్ళిపోతామని అర్థం. ఏ విధంగా అయితే బ్రహ్మచారి జీవితాన్ని వ్యర్థం చేసుకున్నారో అలాగే వృద్ధాప్యాన్ని కూడా వ్యర్థం చేసుకోవద్దు. పూజా కార్యక్రమాలు, భజనలు, కీర్తనలు చేయాలి. నేను మిమ్మల్ని నాశనం అవ్వనివ్వను. ఇప్పటికే మీకు అర్థమయ్యే ఉంటుంది నేను మీతో కామక్రీడను ఎందుకు చేయను అంటున్నానో అని, అలాగే మీతో కలిసి ఎందుకు నిద్రించను అంటున్నానో అని. ఇప్పుడు మనకు ఒకటే లక్ష్యం, మన పిల్లలకు వివాహం చేయడం. మీరు కామ వాంఛలను వదిలేసి పనిపై ధ్యాస పెట్టండి. ఏదో ఒక రోజు ఆ భగవంతుడు తప్పకుండా మన మననం వింటాడు. ఇదంతా కూడా ఆ పరమేశ్వరుడు గరుడుతో చెబుతున్నాడు. విక్రమాదిత్యుడి భార్య సత్యాన్ని మాట్లాడింది. ఎవరైతే భక్తులు నాతో స్వచ్ఛమైన మనసుతో నన్ను పిలుస్తారో అలాంటి వారు ఎప్పుడూ కూడా దేనికోసం బాధపడవలసిన అవసరం ఉండదు. విక్రమాదిత్యుని భార్య ఒకరోజు ఒక ముసలి అవ్వని కలిసింది. ఆ ముసలి అవ్వ తనకున్న తన సంపత్తులని అంతా కూడా విక్రమాదిత్యుని భార్యకు ఇచ్చేస్తుంది. ఆమె వాళ్ళ ఇంట్లోనే ఉండడం ప్రారంభించింది. ఆ ముసలి అవ్వ ఎవరు ఏం చెప్పింది, నాకు పుత్రుడు లేడు, నాకు సంతానం లేదు, నన్ను మీరు జాగ్రత్తగా చూసుకోండి, నాకు 2 పూటల భోజనాన్ని పెడితే చాలు అని చెప్పి ఆ ముసలి అవ్వ విక్రమాదిత్యుని ఇంట్లోనే ఉండడం ప్రారంభించింది. ఆ తర్వాత విక్రమాదిత్యుడు తన పిల్లల వివాహం జరిపించాడు. అంతా కూడా సంతోషంగా ఉన్నారు. పరమేశ్వరుడు చెబుతాడు, గరుడా,
ఆ ముసలి అవ్వ ఇచ్చిన ధన సంపత్తులతో విక్రమాదిత్యుడు కూడా చాలా సంతోషంగా ఉన్నాడు. వారింట్లోకి ధనం వచ్చింది. మళ్ళీ విక్రమాదిత్యుడుకు మళ్ళీ కొంచెం తప్పుదారిలోకి వెళ్ళాడు. ఎందుకంటే అతని భార్య అతనితో నిద్రించడానికి నిరాకరించింది. కామవాంఛనకి కూడా ఒప్పుకోవడం లేదు. అందువల్లనే చెడు మార్గంలోకి వెళ్ళిపోయాడు. అప్పుడు పరమేశ్వరుడు చెబుతున్నాడు, గరుడ, ఎవరైతే నువ్వు చూసి వచ్చావో విక్రమాదిత్యుడు ఒక స్త్రీ యొక్క ప్రేమజాలంలో ఇరుక్కుపోయాడు. ఎందుకంటే తన భార్య తనను తన దగ్గర నిద్రించనివ్వడం లేదు. తన కామవాంఛను శాంతింప చేయడం లేదు. అతను తన కామవాంఛనలను తీర్చుకోవడం కోసం పరాయి స్త్రీ యొక్క ప్రేమ వాంఛనలో ఇరుక్కుపోయాడు. అందువలన తను తన భార్య నిద్రపోయిన తరువాత అడవిలోనికి వెళ్ళి ఆ గుడిసెలో తన కామవాంఛనలను తీర్చుకున్నాడు. ఆ తర్వాత ఇద్దరూ కూడా ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోతున్నారు అని పరమేశ్వరుడు గరుడకు చెబుతూ ఉంటాడు. స్త్రీలు ఇలా కూడా చేయకూడదు. తమ భర్తలను ఏ విధంగా వదిలేయకూడదు. ఏ విధంగా అయితే విక్రమాదిత్యుని భార్య చేసిందో ఆ విధంగా ఎవరూ చేయకూడదు. ఒకసారి స్త్రీలు తమ భర్తలను ఈ విధంగా వదిలేస్తే వారితో కామక్రీడ చేయడం మానేసినట్లయితే మీ భర్తలు తప్పుడు దారిలోకి వెళ్ళిపోతారు. గరుడ, ఇప్పుడు స్త్రీల గురించి మహత్యపూర్ణమైన మాటలను చెబుతాను విను అని పరమేశ్వరుడు అంటాడు. వీడు రాత్రి సమయంలో తన భర్త పక్కన నిద్రించడం మానివేయకూడదు. ఒకసారి తమ భర్తను వదిలేయకూడదు. ఎవరైతే స్త్రీలు తమ భర్తను రాత్రి సమయంలో తమ దగ్గర నిద్రించనివ్వరో అలాంటి వారి భర్తలు వేరొక స్త్రీలను వెతుక్కుంటూ రాత్రి సమయంలో వెళ్ళిపోతారు. అందువలన స్త్రీలు తమ భర్తను రాత్రి సమయంలో ఒంటరిగా వదిలివేయకూడదు. రెండవ విషయం ఏమిటంటే, స్త్రీలు భర్తలను ఏ విధంగా వదిలేసినట్లయితే వారు వ్యభిచారులు అవుతారు. ఎవరైనా స్త్రీలు తమ భర్త యొక్క అన్ని కోరికలను నెరవేరుస్తారో వారే తమ భర్తలను సరైన మార్గంలోకి తీసుకుని వచ్చి తమ భర్తలను ఉన్నత స్థానంలో నిలబెడతారు. అటువంటి వారే ఉత్తమమైన స్త్రీలు. ఎవరైతే స్త్రీలు తమ భర్తలతో శారీరక సంబంధాలను త్యాగం చేస్తారో వారు తమ భర్తను వ్యభిచారం ఆపడానికి కారణమైన దోషులుగా చెప్పబడ్డారు. అందువల్లనే ప్రతి స్త్రీ కూడా తమ భర్త దగ్గర నిద్రించాలి. ఎందుకంటే తమ భర్తలు పరాయి స్త్రీల వ్యామోహంలో వ్యభిచారాలుగా కాకూడదు. ఇక మూడవ విషయం ఏంటంటే, తమ భర్తలు ఎప్పుడూ కూడా కాపాడుకోవాలి. కామవాంఛనలతో ఉన్నట్లయితే స్త్రీలే భర్తను మెల్లిమెల్లిగా మార్చుకుని వారి భర్తలను సరైన దారిలోకి తెచ్చుకోవాలి. మంచి మంచి సత్యాలు వినిపించాలి. భగవత్ చర్చలు చేయాలి. ఎక్కడైతే భగవంతుడి యొక్క చర్చలు జరుగుతాయో అక్కడికి వారిని తీసుకుని వెళ్ళాలి. వారి దూషితమైన బుద్ధిలో మంచి ఆలోచనలు వచ్చేటట్టుగా చేయాలి. మెల్లిమెల్లిగా సరైన మార్గంలోకి రావాలి. భగవంతుడికి భజన చెయ్యాలి. భగవంతుడు తపస్సు చెయ్యాలి. అప్పుడే భార్యాభర్తల యొక్క జీవితం సఫలమవుతుంది. అలా కాకుండా స్త్రీలు భగవంతుని యొక్క భక్తిలోనూ లీనమైపోయి స్త్రీలు శారీరక సంబంధాలను త్యాగం చేస్తూ భర్తను వ్యభిచారిగా మారుస్తూ అంటే అది కూడా తప్పే. భార్యాభర్తలిద్దరూ ఎవరైతే ఉన్నారో వారి జీవితము అనే బండికి 2 చక్రాల్లాంటి వారు. ఎప్పుడైనా సరే ఒక చక్రంతో బండి నడవదు అని గుర్తుంచుకోండి. అందువలనే స్త్రీలు ఉత్తమ భర్తల యొక్క కోరికలను తీరుస్తూ వారిని సరైన మార్గంలోకి తీసుకుని వచ్చి నిలబెట్టాలి. అటువంటి స్త్రీలను ఈ సమాజంలో సర్వశ్రేష్ఠులుగా చెప్తారు. వారు భర్తలు తప్పుడు మార్గంలోకి వెళ్లకుండా ఉంటారు. తమతో పాటు తమ భర్త కోసం పాటుపడతారు. వారి సర్వశ్రేష్టమైన స్త్రీలు. పరమేశ్వరుడు గరుడతో ఇలా చెబుతున్నాడు, నువ్వు అడవిలో గుడిసెలో ఎవరినైతే చూసావో తానే విక్రమాదిత్యుడు. గరుడ అని తన ప్రశ్నలకు సమాధానాలన్నీ తెలుసుకుని చాలా సంతోషించాడు. శుభం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.